ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఐషు బేబీ క్రియేషన్స్. మీరెప్పుడైనా ఒకే అమ్మవారు 2 విగ్రహాల రూపంలో డైలీ పూజలు అందుకోవడం చూసారా? అయితే డెఫినిట్‌గా ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే నేను బెంగుళూరులో అటువంటి ప్లేస్‌కి మిమ్మల్ని అయితే ఈరోజు తీసుకెళ్ళబోతున్నాను. బెంగుళూరులో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పేరైతే తెలియకుండా ఉన్న వాళ్ళెవ్వరూ ఉండరండి. నేను కూడా ఈ ఇయర్ అయితే దీన్ని చూసాననమాట. సో, మద్దూరమ్మ తల్లి టెంపుల్ అనమాట. సో, మద్దూరమ్మ జాతర అంటే బెంగుళూరులో తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. అంత అంగరంగ వైభవంగా చేస్తారు. మనకు ఈ టెంపుల్‌లో ఉన్న ట్విస్ట్ ఏంటి అంటే గుడి మొత్తం గంటలతోనే ఉంటుంది. ఎందుకు గంటలతో ఉంటుంది అంటే ఎవరైనా మొక్కుకుంటారంట. మొక్కుకున్న వాళ్ళు అక్కడ గంటలు కడతారని చెప్పి నేను వేరే వాళ్ళని అడిగితే నాకు చెప్పారు. నేను చెప్పా కదండీ! అమ్మవారు 2 విగ్రహాల రూపంలో ఇక్కడ పూజలు అందుకుంటారు అని చెప్పి. మెయిన్ అమ్మవారు వెలసింది రాయి రూపంలో వెలిసి ఉంటారు. అది గర్భగుడిలో ఉంటుంది. వీళ్ళు ఆ స్థానాన్ని ముందుకు మార్చాలనుకున్నారంట. అందుకని ముందర ప్రతిష్ఠిద్దామని ట్రై చేశారు. బట్ ఆ స్థాన బలము అండ్ వీళ్ళకి శక్తి సరిపోలేదంట. అందుకని చెప్పి లోపలున్న విగ్రహాన్ని అలానే వదిలేసి, ముందర ఇలా విగ్రహాలు లోహంతో తయారు చేసైతే పెట్టారు. బట్ ప్రతిరోజు 2 విగ్రహాలకి సమానంగా అయితే పూజలు చేస్తూ ఉంటారు. ముందరున్న అమ్మవారికి వీళ్ళు పూజారులు ఉండి పూజ అయితే చేస్తూ ఉంటారు. చాలా అంటే చాలా ముచ్చటేసిందండి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత. ప్రశాంతంగా కూడా అనిపించింది. ఈ మద్దూరమ్మ జాతర రోజు ఇక్కడ కనిపిస్తున్న 8 విగ్రహాలని 8 ప్లేసెస్ నుంచి తీసుకొచ్చి అయితే ఇక్కడ పెడతారు. దానికి కూడా పెద్ద రథం తయారు చేస్తారు. అది కూడా మనం చూడలేనంత ఎత్తులో ఉంటుంది. అన్ని అడుగులు ఉంటుంది. ఆ కలశం అనేది ఒకటి ఏర్పాటు చేస్తారు. ఆ రథం ఎండ్‌లో మనం బనానాని తీసుకొని కింద నుంచి విసిరేస్తే ఆ కలశంలో బనానా పడితే అనుకున్న కోరికలు నెరవేరుతాయని వీళ్ళ నమ్మకం అనమాట. కానీ మద్దూరమ్మ జాతర మీరెప్పుడైనా చూడకుండా ఉంటే డెఫినెట్‌గా మీరు బెంగుళూరులో ఉంటే మద్దూరమ్మ జాతరనైతే అస్సలు మిస్ అవ్వకండి. ఎంత అంగరంగ వైభవంగా ఉంటుందంటే అంత అంగరంగ వైభవంగా ఉంటుంది. ఈ టెంపుల్‌లో ఇంకొక స్పెషల్ ఏంటి అంటే ఇక్కడ ప్రసాదం కూడా పెడతారండి. ప్రతిరోజు పెడతారు. సో, ఇక్కడున్న ప్లేట్స్ మనమే తీసుకొని వాష్ చేసి ప్రసాదం తిని తర్వాత మనమే వాష్ చేసి అక్కడ పెట్టేయాలనమాట. ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్కరు ప్రసాదం మిస్ అవ్వకుండా అస్సలు వెళ్ళరు. చాలా బాగా అంటే చాలా బాగుంటుంది. మీరెప్పుడైనా ఈ టెంపుల్‌ని విజిట్ చేసారా? విజిట్ చేసుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎవరైతే బెంగుళూరులో ఉన్నారో వాళ్ళు తప్పకుండా అయితే వెళ్లి విజిట్ చేసేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేసేయండి.